అసలు 10 సంవత్సరాలలో తెలంగాణలో ఇంత ఘోరమైన భాష నేనైతే వినలేదు. ఒక పెద్ద మనిషి తెలంగాణను తీసుకొచ్చిన ఒక గొప్ప వ్యక్తి ఆయన చావునోట తలబెట్టి అంత పోరాడి అంత తీసుకొచ్చిన కేసీఆర్ గారిని పట్టుకొని అడ్డదిడ్డంగా మాట్లాడిన రోజు ఒక్కడు మాట్లాడలేదు. 2 సంవత్సరాల నుంచి నువ్వు అధికారంలోకి వచ్చినా నీకు అదే పంచాయతీ. నువ్వు చెప్తున్న 6 గ్యారంటీలు చెయ్యవు. కంటెంట్ లేదు కాబట్టి నువ్వు ఈ దిక్కుమాల సోషల్ మీడియా పెట్టుకొని కొంతమందిని కేవలం క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తున్నావు నువ్వు. ప్రస్తుతం మనతో పాటు అడ్వకేట్ అలాగే బీఆర్ఎస్ సీనియర్ నాయకురాలు నిరోష గారు ఉన్నారు. బీఆర్ఎస్ నెక్స్ట్ స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా డెఫినెట్ గా మేమే గెలుస్తాము, అన్ని స్థానాలు మేమే కైవసం చేసుకుంటామని చాలా కాన్ఫిడెన్స్ ఉన్నారు మేడం. ఆల్రెడీ అధికారంలో కాంగ్రెస్ పార్టీ పక్కన పెట్టి ఇక రేవంత్ రెడ్డి గారు ఇస్తున్నటువంటి సన్న బియ్యం కావచ్చు, ఇందిరమ్మ ఇల్లులు కావచ్చు, ఫ్రీ బస్సులు కావచ్చు, ఇవన్నీ పక్కన పెట్టి బీఆర్ఎస్ పార్టీ కోట్లేస్తారని చెప్పి ఏంది ఆయన చేసింది? ఆయన ఎవరిని ఏం చేయలేదండి. కేవలం ఓట్ల కోసం మోసం చేసిండు. మంచి మంచి మాటలు చెప్పిర్రు, జనాలు మాయలో పడ్డారు తప్ప ఏమీ లేదు. వాళ్ళు ఏదైతే మేనిఫెస్టోలో పెట్టిన హామీలు 6 గ్యారెంటీలు కావచ్చు, 420 హామీలు కావచ్చు, ఏది కూడా ఈ రోజు వరకు ఎక్కడ ఫుల్ ఫ్లెక్స్. రైతు బంధు కూడా ఇవాళ కంప్లీట్ గా 2 ఎగ్గొట్టేసి ఒకటి ఇచ్చేసి పండుగ చేసుకో అంటున్నారు. అంటే ఆయనకి రైతుల పట్ల ఎంత అంటే రైతుల పట్ల గౌరవం లేతే 2 లక్షలు రుణమాఫీ చేస్తారా? అలాగే మీరు 10,000 ఇస్తే ఆయన 12,000 రూపాయలు ఇస్తారా? అండ్ మీరు సృష్టించినటువంటి విధ్వంసం 10 సంవత్సరాల తర్వాత బీఆర్ఎస్ సృష్టించినటువంటి విధ్వంసాన్ని పక్కన పెట్టి ఆయన ఏదో మెల్లమెల్లగా కట్టుకుంటూ వస్తుండే ఒక కోటని. విధ్వంసం అంటే ఏంటంటే రుణమాఫీ చేయడమా, తెలంగాణని ఇంత అభివృద్ధి చేయడమా? నీళ్ళు ఇచ్చారు, కాళేశ్వరం అనే గొప్ప ప్రాజెక్ట్ కట్టారు. అది అసలు వరల్డ్స్ ద బెస్ట్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఈ రోజు వరకు. మీరేమో ద బెస్ట్ ఇరిగేషన్ ఇన్ వరల్డ్ అని చెప్పేసి మీరు గొప్పలు చెప్పుకుంటున్నారు. అది ద బెస్ట్ కూలేశ్వరం అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేసుకుంటున్నారు. ఎక్కడ కూలేశ్వరం అయింది? తెలంగాణ తెచ్చుకోవడమే గొప్ప థింగ్ యాక్చువల్లీ. తర్వాత మనం 10 సంవత్సరాలు చాలా డెవలప్ చేసుకున్నాం, చాలా ఇన్వెస్టర్స్ని మనము అట్రాక్ట్ చేసుకున్నాము.